దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట ఎవరికి నీ బలము చాలదు. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈ సమయంలో నా ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలది అనుగ్రహించి, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట ప్రతివారు అనుభవించినట్లు నువ్వు చేస్తున్నందుకు నీకు వందనము చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటన మనకు అందరికీ తెలుసు. ప్రతి వారికి విజయం, ఆశీర్వాదం అంటే అఖండ విజయం కావాలి, అంతులేని ఆశీర్వాదం కావాలి. అఖండ విజయం, అంతులేని ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి, ఎలాగా మనం ఉంటే, ఎలా మనం చేస్తే అటువంటి అఖండ విజయం, అంతులేని ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. అఖండ విజయం, అంతులేని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఎలా, ఏం చేస్తే అటువంటిది మనం పొందుకోగలుగుతాం అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, యెహోషాపాతు గారు మరి యుద్ధం చేయకుండానే విజయం సాధించాడు. యుద్ధం చేయకుండానే అఖండ విజయం, అంతులేని ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల వరకు చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మోయాబీలు, అమ్మోనీలు, మోయోనీలు దండెత్తి వచ్చారు. యెహోషాపాతు భయపడినా కానీ దేవుని బట్టి ధైర్యం పొందాడు. మనిషిగా భయపడ్డాడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చివరికి జయం పొందాడు. అసలు యూదారాజు అయినటువంటి యెహోషాపాతుకి ఆ జయం ఎలా కలిగింది, అసలు ఏంటి, కారణాలు ఏంటి అని చెప్పి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ ముందుకెళ్ళినట్లయితే అమూల్యమైనటువంటి సత్యాలు బయటపడతా ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక 5 పాయింట్లు మనం గమనించవచ్చు. యెహోషాపాతు విజయానికి 5 మెట్లు అని మనం అనవచ్చు. గమనించాలి ప్రియులారా, యెహోషాపాతు విజయానికి 5 మెట్లు. ఈ రోజున మీరు కూడా మీకు ఎదురైన అప్పుల సమస్యలు బట్టి ఎంతో గందరగోళం. యెహోషాపాతు మీదకి ఎలాగైతే మోయాబీలు, అమ్మోనీలు, మోయోనీలు ఎలాగైతే దండెత్తి వచ్చారో, ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి మీలో కూడా, మీ జీవితాల్లో కూడా అప్పుల సమస్యలు, నిరుద్యోగము, లేకపోతే మానసిక ఒత్తిళ్ళు, కురుంగుదల, లేకపోతే వివాహం జరగకపోవటం, గొడ్రాలుతనం, ఇలా ఏదో ఒక సమస్యలు మిమ్మల్ని కృంగదీస్తూ, లొంగదీస్తూ, ముందుకు వెళ్ళనివ్వకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉండవచ్చు. మరి వీటి నుంచి ఎలా బయటపడాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడని చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడు నీవే. నీవు బాహుబలం గలవాడు, పరాక్రమం గలవాడు. నిన్నెదిరించేట ఎవరికి బలము చాలదు అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? ఈ 10వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే దేవుని మహిమను కొనియాడాడు. గమనించాలి, నెంబర్ 1 దేవుని మహిమను కొనియాడాడు. కాబట్టి ఇక్కడ రాజ్యాలను ఏలేటువంటి వాడు అంటూ యెహోషాపాతు కొనియాడాడు. రాజ్యాలను ఏలేటువంటి వాడు అంటూ చెప్పి యెహోషాపాతు కొనియాడాడు. ఎస్తేరు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళినట్లయితే పారసీక రాజును ఎస్తేరు ఎలాగా మరి తను హస్తగతం చేసుకున్నదో అర్థమవుతోంది. దేవుని మహిమను గొప్ప చేసి చూడగా శత్రువు శక్తి లేనివాడుగా కనిపించాడు యెహోషాపాతుకు. దేవుని మహిమను గొప్ప చేసి చూస్తే శత్రువు శక్తి లేనటువంటి వాడుగా కనిపిస్తాడు. ఇక్కడ అదే జరిగిందనమాట. ఎప్పుడైతే నువ్వు దేవుని ఇది చాలా పెద్ద పొరపాటు మనం చేస్తూ ఉన్నాం. ఏమిటంటే నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఇక్కడ చేసే పెద్ద పొరపాటు మనకి ఏంటంటే, సమస్యను గొప్ప చేస్తాం, దేవుని తక్కువ చేస్తాం. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, నేను భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి నీ సమస్యలను గొప్ప చేస్తావు కాబట్టి నువ్వు బయటికి రావట్లేదు. కానీ యెహోషాపాతు అలా చేయలేదు.
ఏం చేశాడు తెలుసా? దేవుని మహిమను గొప్ప చేసి చూశాడు. శత్రువు శక్తి లేనివాడుగా కనిపించాడు. ఈ రోజున దేవుని నువ్వు గొప్పగా చేసినట్లయితే, దేవుని మహిమను నువ్వు గొప్పగా చూసినట్లయితే నీకున్న అప్పులన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ అయిపోతాయి. నీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ అవలీలుగా తీరిపోతాయి. నీకున్నటువంటి అనారోగ్యం అంతా కూడా అవలీలుగా తొలగిపోతుంది. నీకున్నటువంటి గొడ్రాలతనం అవ్వచ్చు, వివాహం లేనటువంటి తనం అవ్వచ్చు, నిరుద్యోగం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆఫ్టర్ ఆల్గా తొలగిపోతాయి. నువ్వు ఎప్పుడు దేవుని స్తుతించుతూ మాట్లాడు, దేవుని మహిమ గురించి మాట్లాడండి. కామెంట్లో కూడా దేవునికి మహిమ కలిగినగా కానీ చెప్పండి, దేవుని మహిమపరుస్తూ ఉండండి. దేవునికి మహిమ వచ్చే మాటలే పలకండి. అంతేగాని బ్రదర్ నాకు చాలా అప్పు ఉంది బ్రదర్, నాకు చాలా ఇబ్బంది ఉంది బ్రదర్, నాకు ఏం అర్థం కావట్లేదు బ్రదర్, నేనేం చేయాలో తెలియట్లేదు బ్రదర్, నా జీవితం అయోమయంగా ఉంది బ్రదర్, ఆత్మహత్య చేసుకోవాలనిపించింది బ్రదర్, చనిపోవాలనిపించింది బ్రదర్, దిక్కు తోచట్లేదు బ్రదర్, ఇది కాదు చెప్పటం. ఇలా చెప్తే మనం బయటపడం ఎప్పటికీ కూడా. దీనివల్ల ఎవరు సహాయం చేయలేరు, దీనివల్ల ఎవరు కూడా మిమ్మల్ని విడిపించలేరు. మరి ఎలా బయటపడాలి అంటే, ఇది దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారు మాత్రమే అప్పుల సమస్యలను తుత్తునీలుగా జయించగలుగుతారు. హల్లెలూయా. అంతేగాని నాకు చాలా అప్పులు ఉన్నాయి, గొప్ప పరిస్థితుల్లో ఉన్నాను, నేను గొప్ప భయంకరమైన బంధకాల్లో ఉన్నాను, ఇటువంటి మాటలు పలికేటువంటి వారు ఎప్పుడు కూడా బయటికి రాలేరు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎప్పుడు నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా అప్పులు, నా సమస్య, నా రోగం, నా ఇట్లాగా మాట్లాడే వాళ్ళని దేవుడేమి చేయలేడు. దేవుని మహింపరిచేటువంటి వారికి ఆటోమేటిక్గా సమస్యలు కృంగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? చాలా జాగ్రత్తగా విని పాటించండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు చాలా వెలిగింపునిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మీరు అలా మాట్లాడినట్లయితే, ఇంతవరకు మీరు మీ సమస్యల గురించే మాట్లాడుతూ మీ సమస్యల గురించే 10 మందికి చెప్తున్నట్లయితే మానేసేయండి. ఇక్కడ నుంచి సమస్య అనే మాటే రానివద్దు. సమస్య అనేటువంటిది, నిరుద్యోగం అనేటువంటిది, లేకపోతే వివాహం లేలేదు, ఏది అవ్వట్లేదు, ఏది జరగలేదు అనేటువంటి మానేసి పక్కన పడేసి ఇక్కడ నుంచి ఏం తెలుసా? నా యేసయ్యని మహిమపరుస్తాను, నా దేవుని మహిమ గొప్ప చేస్తాను, నేను నా దేవుని మహిమ చెల్లాలి, నా దేవుడు మహిమ కలిగినటువంటి వాడు, నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మహిమను గొప్ప చేసి చూడాలి. వింటున్నారా? దేవుని మహిమను గొప్ప చేసి చూడాలి. అదే చేశాడు యెహోషాపాతు. 3 రాజ్యాలు, 3 రాజులు, 3 సైన్యాలు మీదకి వచ్చినా కూడా ఏమీ భయపడలేదు. ఏం చేశాడు తెలుసా? దేవుని మహిమను గొప్ప చేశాడు. శత్రువు శక్తి లేనివాడిగా అయిపోయాడు అంతే. కాబట్టి ఈ రోజున నీకు నా అప్పుడు, అనారోగ్యం, పేదరికం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి ఏవైనా సరే అస్సలు మాట్లాడొద్దు వారి గురించి. నీ భర్త ఎంత మూర్ఖుడైనా సరే చెప్పొద్దు ఎవరికైనా. నీకున్నది ఎన్ని కోట్ల రూపాయలు అప్పు అయినా సరే దాని గురించి మాట్లాడొద్దు. నీ జీవితంలో ఎంత శోధన, వేదన, బాధలు గుండా వెళ్తున్నా సరే దాని గురించి మాట్లాడొద్దు. మరేం చేయాలి? దేవుని మహిమపరచు, దేవుని మహిమ గురించి మాట్లాడు. చాలా కష్టం కదా ఇదంతా కూడా. కానీ ఇలా చేశాడు యెహోషాపాతు. మనకు ముందున్నాడు ఆయన. యెహోషాపాతుకి అఖండ విజయము, అంతులేని ఆశీర్వాదం వచ్చింది. అదే నీ జీవితంలో జరగాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసిన దేవుని మహిమను కొనియాడాలి. అదే కొనియాడాడు యెహోషాపాతు. వింటున్నారా ప్రియులారా? ఇక్కడ 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చినటువంటి నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. ఏం చేస్తున్నాడు ఇక్కడ? 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 11వ వచనంలో వాగ్దానాన్ని ఎత్తిపట్టి చూపిస్తున్నాడు. వాగ్దానాన్ని ఎత్తి జ్ఞాపకం చేశాడు. గమనించాలి, వాగ్దానాన్ని ఎత్తి జ్ఞాపకం చేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. వాగ్దానం ఎత్తి జ్ఞాపకం చేశాడు. వింటున్నారా? కాబట్టి మనం చాలామంది ఏం చేస్తామంటే, సమస్యలు వచ్చినప్పుడు బైబిల్ గుర్తుండదు, వాక్యం గుర్తుండదు, ఏది గుర్తుండదు, అసలు దేవుడే గుర్తురాడు. సమస్యలే కనపడితే కళ్ళు మూసిన కళ్ళు తెరిచినాను. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడుతుంట. నీ హృదయం గందరగోళంతో నిండి ఉంది, నీ హృదయం ఆందోళనతో నిండి ఉంది, నీ హృదయం అపజయంతో నిండి ఉంది. కాబట్టి నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నాకు అన్ని అప్పులే, నాకు అన్ని సమస్యలే. నీ హృదయం దాంతో నిండిపోయింది కాబట్టి నువ్వు అదే మాట్లాడతావు. కాబట్టి నీ హృదయం దేనితో ఉండాలి? వాగ్దానాల చేత నింపబడి ఉండాలి, దేవుని వాక్యం చేత నింపబడి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు వాక్యం నిండిన హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడతావు. హృదయంలో వాక్యం ఉంటే ఆ వాగ్దానాలు ఎత్తుబట్టి నువ్వు మాట్లాడతావు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనా సరే ప్రభువును స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉంటావు, ప్రభువును మహింపరిచే వ్యక్తిగా నువ్వు ఉంటావు. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు నెంబర్ 1 దేవుని మహిమను కొనియాడాడు. నెంబర్ 2 వాగ్దానాన్ని ఎత్తి జ్ఞాపకం చేశాడు. వాగ్దాన్ని ఎత్తి జ్ఞాపకం చేశాడు. నీవు మాకు ఇచ్చిన స్వాస్థ్యం నుంచి మమ్మల్ని తోలివేయటకై వారు వచ్చారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాగ్దానపూర్వకంగా దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం అది. దేవుని పిల్లలకు వాగ్దానాలే దిక్కు, అదే వారికి నిత్య హక్కు. దాంతో శత్రువు చిత్తవుతాడు. ప్రియులారా, శత్రువును మామూలుగా ఎదిరించలేం, వాగ్దానం ఎత్తి పట్టాలి. అది విషయం. ఎంతకాలం ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు బ్రదర్. ఎలాగ? గాలి మాటలతో ప్రార్థన చేస్తే ఎలాగవుతుంది? ఖాళీ చేతులతో యుద్ధం చేస్తే ఎలాగవుతుంది?
కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టాలి, వాక్య ఖడ్గాన్ని చేతపట్టాలి నువ్వు. అప్పుడే శత్రువుగాడు భయపడతాడు. అప్పుల నుంచి నువ్వు బయటపడతావు, నిరుద్యోగం నుంచి బయటపడతావు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడతావు. వాగ్దానం ఎత్తి ప్రార్థించాలి, వాగ్దానం ఎత్తి మాట్లాడాలి. అంతేగాని ఇది గాలికి మాట్లాడినట్లుగా ప్రభా దేవా సాయం చేయి ఇట్లా ప్రార్థన చేస్తారు చాలామంది. అది కాదు, వాగ్దానం ఎత్తిపట్టు. ఇక్కడ ఏమంటున్నాడు, నీవు మాకు ఇచ్చిన స్వాస్థ్యం నుంచి మమ్మల్ని తోలివేటగా వారు వచ్చారు. దేవా, నువ్వు మాకు ఇచ్చిన స్వాస్థ్యం కదా, అది నువ్వు వాగ్దానం చేసి ఇచ్చిన స్వాస్థ్యం కదా. చూసారా, నాదది. హల్లెలూయా. చెప్పాలి, నేను దేవుని బిడ్డను, ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. యోహాను సువార్త 1:12 ప్రకారం నేను ఆయన అంగీకరించాను, ఆయన బిడ్డను నేను, ఆయన స్వాస్థ్యము నాదే. ఇట్లా మాట్లాడకుండా నేను పనికిరాను, నేను పురుగుని, నేను పెంటని, నా జీవితం ఇంతే, నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు చూడరు, నాకెవరు సహాయం చేయరు. నువ్వే పలికెత్తున్నావు కదా, ఇంకెవరు సాయం చేస్తారు? దేవుడు కూడా ఏం చేయలేడు. తలుపు తడతాడు తప్ప తలుపు బద్దలు కొట్టాడు దేవుడు. అబ్బా వింటున్నారా? తలుపు తడతాడు దేవుడు, మెల్లని స్వరంతో పిలుస్తాడు. నువ్వు తీస్తే వచ్చి నీతో పాటు భోజనం చేస్తాడో, లేకపోతే దేవుడు ఏం చేయలేడు. నువ్వేమో నేను పనికిరాని దాన్ని, నాకు ఎవరు లేరు, నన్ను పట్టించుకోరు, నా జీవితం ఇంతే, నా అప్పులు ఇంతే, ఇట్లాగా నిన్ను నువ్వు తగ్గించేసుకుంటున్నట్టుగా వ్యాక్స్ వేసేసి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసేసుకుని ఇంకా నేనేమి చేయలేను, నా వల్ల కాదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాత్రం ఏం చేయగలుగుతాడు? వాగ్దానం జ్ఞాపం చేసుకో. నీ వెనకాల ఏందో జ్ఞాపం చేసుకోవద్దు, నీకు నప్పులు ఉన్నాయి జ్ఞాపం చేసుకోవద్దు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోడో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. వాగ్దానాన్ని ఎత్తుబడి జ్ఞాపం చేసుకుని మాట్లాడినట్లయితే శత్రువు చిత్తవుతాడు. శత్రువును మామూలుగా ఎదిరించలేం, మనం వాగ్దానాన్ని ఎత్తుబట్టి ప్రార్థిస్తేనే ఎదిరించగలుగుతాం. కాబట్టి నెంబర్ 1 దేవుని మహిమను కొనియాడాడు యెహోషాపాతు. నెంబర్ 2 వాగ్దానాన్ని ఎత్తుబట్టి జ్ఞాపకం చేసి ప్రార్థన చేశాడు. నెంబర్ 3 2వ దినవృత్తాంతములు 20:12 మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేశాడు అంటండి. తన శక్తి, తన స్థితి ఏమిటో దేవునికి తెలియజేశాడు. ప్రియులు గమనించాలి, మా శక్తి అంటే మీకు తెలుసు కదా దేవా, ఇదిగో మా శక్తి సరిపోదు, మా బలం సరిపోదు, నా జీతం సరిపోదు అప్పులు తీర్చాలంటేని, నాకున్నటువంటి ఇన్కమ్ సరిపోదు నేను అప్పులు తీర్చాలంటేని. ఇది కదా ప్రియులారా, ఇది కదా దేవుని మహింపరచడం అంటేని. హల్లెలూయా. చెప్పాలి ఇలాగా. అంతేగాని నాకు ఇంత అప్పు ఉంది, నాకు అంత అప్పు ఉంది, నాకు ఎవరు లేరు, ఇది కాదు. ఇది మాట్లాడుతూ మానేసేసేయండి. నీకు ఎంత ఉందో అది చెప్పొద్దు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తన శక్తి, తన స్థితి ఏంటో దేవునికి తెలియజేశాడు. మా మీదకి వచ్చే సైనిక బలం ఎదుట మా బలం పని చేయదయ్యా, మాకు శక్తి చాలదంటూ చెప్పి మొరపెట్టాడు. యేసయ్యా, మాకున్న అప్పు, మాకున్నటువంటి సమస్య, మాకు వచ్చే జీతం సరిపోదయ్యా, మా జీతంతో మేమేమి చేయలేము, నీవే దిక్కంటూ చెప్పి వేడుకున్నాడు. మన బలహీనతే దేవుని ఎదుట మనం బలం అని గ్రహించాలి. మన బలహీనతే దేవుని ఎదుట మన బలం. బలహీనతతో దేవుడు తన బలాన్ని పరిపూర్ణం చేస్తాడు. బలహీనతలో దేవుడు తన బలాన్ని పరిపూర్ణం చేస్తాడు. 2 కొరింథీ 12:9-10 చదువుకుంటే అక్కడ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 దేవుని మహిమను కొనియాడాడు. నెంబర్ 2 వాగ్దానం ఎత్తి జ్ఞాపకం చేశాడు. నెంబర్ 3 తన శక్తి, తన స్థితి ఏమిటో దేవునికి తెలియజేశాడు యెహోషాపాతు. 4వ పాయింట్ మనం చూసినట్లయితే ప్రియులారా, 2వ దినవృత్తాంతాలు 20:15 మనం చదివినట్లయితే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ప్రియ గమనించాలి, దేవుడే జరిగించును. ఎవరు చెప్తున్నారు? దేవుడి సేవకుడు చెప్తున్నాడు. గమనించాలి, ఇక్కడ దేవుని సేవకుల మాట విన్నాడో, ఇది వినరు చాలామంది. ఫోన్ చేస్తారు, అమ్మా 3:30 లేసి ప్రార్థన చేయండి అమ్మా, చక్కగా దేవుని స్తుతించండి అమ్మా అంటే మళ్ళీ ఫోన్ చేస్తారు. ఏమి జరగట్లేదండి. ఏంటి 2 రోజులకే 12 సంవత్సరాలు బట్టి నీకు పిల్లలు లేరని చెప్పేసి 12 రోజుల్లో పిల్లలు పుట్టిలా చేయడు దేవుడు. ఎప్పటికీ 9 నెలలు మోయవలసిందే. ఒక ప్రాసెస్ ఉంటుంది. రాత్రంతా శ్రమ పడ్డాడని చెప్పేసి పేతురు ఒడ్డున వాళ్ళేసే చేపలు ఇచ్చేస్తాననలేదు, లోతులోకి నడిపించి ఇచ్చాడు. కాబట్టి యేసుప్రభువుని నమ్ముకున్నామని చెప్పి శ్రమలో రాకుండా దేవుడు నీకు చేయడు. శ్రమల్లో విజయం ఇస్తాడు తప్ప శ్రమ లేకుండా చేయడు. శ్రమల్లో తోడుంటాడు తప్ప శ్రమలు రాకుండా చేయడు. కాబట్టి ఇక్కడ దేవుని సేవకుల మాట విన్నాడు యెహోషాపాతు. ఆత్మతో నిండినటువంటి యాజీయేలు,
ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే. యహజీయేలు చెప్తున్నాడు అనమాట. ఆత్మతో నిన్నటువంటి యహజీయేలు ఏమన్నా, ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించాలని చెప్పినటువంటి మాటలు యెహోషాపాతు నమ్మేశాడు. మోషే కూడా ఇశ్రాయేలుతో ఇదే మాట పలికాడు. నిర్గమకాండ 14:13-14 మీరు చదవచ్చు. హల్లెలూయా. వింటున్నారా జాగ్రత్తగాను? కాబట్టి ఇక్కడ యెహోషాపాతు అఖండ విజయము, అంతులేని ఆశీర్వాదాన్ని చూడటానికి నెంబర్ 1 కారణం దేవుని మహిమను కొనియాడాడు. నెంబర్ 2 వాగ్దానాన్ని ఎత్తి జ్ఞాపకం చేశాడు. నెంబర్ 3 తన శక్తి తన స్థితి ఏమిటో దేవునికి తెలిపాడు. నెంబర్ 4 దేవుని సేవకుల మాట విన్నాడు. ఫైనల్ అద్భుతమైనటువంటి పాయింట్. 5వది అసలైనటువంటిది ఇదే ప్రియులారా. 20వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 21-22 వచనాలు చదువుదాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారంలో ధరించి సైన్యము ముందర నడుచుకొనుచు యెహోవా కృప నిరంతరముండు ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారు నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మన్యం వాసుల మీదను మాటుగాంటను పెట్టెను గనుక వారు హతులయ్యిరి. ఇది గమనించాలి. ఏం చేస్తున్నాడు ఆయన? స్తుతులు స్తుతించాడు. వండర్. ఇది ఫైనల్ ప్రియులారా, ఇది ఫైనల్. స్తుతులు చెల్లించాడు. చివరికి ఏం చేశాడంటే స్తుతులు చెల్లించాడు. కాబట్టి నీ జీవితంలో నేను బయటపడేలా చేసేటువంటిది ఏంటి తెలుసా? స్తుతి. ఇవన్నీ చేస్తూ నువ్వేం చేయాలి? ఫైనల్కి ఖచ్చితంగా నువ్వు దేవుని స్తుతి చేయాలి. స్తుతి చేసినప్పుడు మాత్రమే నీ సమస్య నుంచి నువ్వు బయటపడతావు. కాబట్టి ఇక్కడ స్తుతులు చెల్లించాడు. యుద్ధానికి వెళుతూ వారు పాటలు పాడుచు స్తుతించుచూ సాగిపోయారు. దాని ఫలితం అసలు వారు యుద్ధమే చేయలేదు, వారికి జయం మాత్రం కలిగింది. ఇది యెహోవా చేసినటువంటి యుద్ధం. దేవుడు నీ పక్షాన యుద్ధం చేయగలుగుతాడు. స్తుతి ఆయుధం చేతబట్టు, శత్రువు తునాతునకలైపోతాడు. స్తుతి ఆయుధం చేతబట్టు, శత్రువు తునాతునకలైపోతాడు. వాడు అప్పుల సమస్యను తీసుకొచ్చినా సరే వాడు తునాతునకలైపోతాడు. ఆర్థిక సమస్యలు తీసుకొచ్చినా సరే తునాతునకలైపోతాయి. ఏదైనా సరే స్తుతించేవారి ఎదుట నిలవలేదు. హల్లెలూయా. ఈ 5 పాయింట్లు ఒకసారి చెప్పేస్తాను, గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. యెహోషాపాతు అఖండ విజయము, అంతులేని ఆశీర్వాదానికి కారణాలు ఏంటి తెలుసా? దేవుని మహిమను కొనియాడాడు, వాగ్దానాన్ని ఎత్తిపట్టి జ్ఞాపకం చేశాడు, తన శక్తి తన స్థితి ఏమిటో దేవునికి తెలియజేశాడు. నెంబర్ 4 దేవుని మాటలు, దేవుని సేవకుల మాట విన్నాడు. 5వది స్తుతి చెల్లించాడు. ఇది చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి ఈరోజు కూడా ప్రతి విశ్వాసిని ముప్పేట దాడి చేయించినటువంటి మోయాబీలు అనేటువంటి శరీరాస, అమ్మోని అనేటువంటి నేత్రాస, మోయానీలు అనేటువంటి జీవపు డంబమును గెలవాలంటే పైన మనం చెప్పుకున్న 5 సంగతులను అనుసరిస్తే తరువాత కలిగేది అఖండ విజయం, అంతులేని ఆశీర్వాదం. దేవుడు మీకు అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.